బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దండరా. ఏమైందిరా? దండ అయితే నా కోసం కదా తెచ్చింది. నీకోసం ఎవరు తెచ్చాడు? మరి మా ఫ్రెండ్ వాళ్ళు తాత చనిపోతుంటే దండ పట్టుకు వెళ్తున్నాడు. 2 నిమిషాలు ఆగమని చెప్పాడికి. మొత్తానికి ఈ సంవత్సరం బర్త్డే. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి దీంతో? 2019 వచ్చిందిరా. నీ ఏజ్ అని చెప్పు. 20 + 19. రోజా గారి కన్నా 1 సంవత్సరం తక్కువ అంతే. నీ ఏజ్ ఇప్పుడు 17 17 అంటే 18 కదా. మేడం మీరు హ్యాపీ కదా? సుధీర్ కూడా హ్యాపీ. నేను ఫుల్ హ్యాపీ 17 అంటే. నిజమైతే బాగుండు. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మరి డన్. హలో సినిమాకా నేను కూడా వస్తారా? 3 టికెట్లు దిగి. అరే మందేద్దాం అంటున్నాడు. నేను రాను రా. 2 టికెట్లు తీసుకో, మీరు వెళ్ళిపోండి. సన్నీగా టైమింగ్ బాగుంది. దీనికి ఉదయం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా సార్ ఒక్కదానికి. అరే ఫ్రెండ్ బర్త్డే కేక్ ఏమన్నా తీసుకొచ్చారా? హలో జిఫా బేకరీ, హ్యాపీ బర్త్డే సుధీర్. 3 kgs కేక్ అద్దరిపోవాలి. వాట్సాప్ చేయి. వస్తుంది, కట్ చేద్దాం. నా మందు. హలో ఎస్బీఐ. పార్టీ అడితే ఎస్బీఐ ఫోన్ చేస్తున్నావు. పార్టీకి లోన్ అప్లై చేసాక అప్రూవ్ అయిందో లేదో అర్థం కావట్లేదు. ముందు రప్పించి మందు. అరే మందు అడిగారు కదా. అరే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా, ఆడికి ఫోన్ చేసి తీసుకొచ్చేస్తాడు. అరే తమ్ముడు మన ఫ్రెండ్స్ వచ్చారు, మందు తీసుకొని రారా. అన్న బాగున్నా అన్న? బాగున్నారా అన్న నమస్తే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. బాగున్నారా? బర్త్డే అన్న ఏమున్నా ఈ రోజు అన్న? అన్న బర్త్డే అంటే నీళ్ళకి ఉన్నాను. బర్త్డే పాయింట్ నీళ్ళకి ఉన్నాను. ఏం వస్తున్నా చామంటే ఈ రోజు ఉందన్న. ఫేస్ లో చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఎక్కువ ఉందన్న. సూపర్ ఉన్నా అన్న. నీకు మంది తెచ్చిన అన్న. అన్న ఫారెన్ సరికి అన్న. లోకల్లో దొరుకుతుంది కదా ఇది. అన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు ఫారెన్ కి. వచ్చేప్పుడు తీసుకొచ్చాడన్న. పారనే కదరా అప్పుడు. నేను మీ తమ్ముడా? కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నాడు. వీడితో కొంచెం ఆడుకోవచ్చా? ఆడుకోరా మనోడే. అరే తమ్ముడు రారా. అన్న ఏం చేసుకున్నా ఇట్లా వేసుకోనా చేసుకున్నా నువ్వు. అన్న మా అన్నకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ అన్న. అన్న వేసుకొని మాట్లాడన్నా. ఇంత వద్దులే గానీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎరా అన్న ఏం చేస్తావరా? అన్న నీకు ఏం చేయాలి చెప్పన్నా? మిమిక్రీ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా, వెంటర్లకు చేయాలన్నా, మ్యాజిక్ చేయాలి, ఏం చేయాలి చెప్పన్నా? ఏదో ఒకటి చేయరా. 4 రావన్నా ఇంకేదో అడిగినా. వీడు చాలా కుటుంబం చేస్తున్నాడు. మందు పోయి గ్లాస్ లో పోయిరా. అన్న చెప్పాలన్నది. తమ్ముడు మంచి హుషారుగా ఉన్నాడు రా. బాగా చేస్తున్నాడు. అన్న ఏదో అన్న. అన్న బర్త్డే అంటే ఎట్లా ఉండాలి? మామూలుగా ఉండద్దు అన్న. నువ్వు పోసుకోరా అన్న వద్దన్న. నీ ముందు తాగుడు అన్న. ఊకన్నా అన్న ఒక్క నిమిషం అన్న. అన్న అసలే మా అన్న బర్త్డే అన్న. మీరు మందు తాగుతారన్న. తాగినాక రేపు పొద్దుగాల మేము దిల్సులుపు తాగాలన్న. మళ్ళీ మైండ్ పట్టేసింది ఎక్కువ అయిపోయిందని చెప్పి అనుకోద్దని ఇటీ అన్న. అన్న స్ట్రాంగ్ ఏందని పట్టుకున్నది. ఇది బి స్ట్రాంగ్ ఉందన్న. అన్న ఎక్కువ నిమిషం అన్న. మొత్తం స్ట్రాంగ్ ఉందన్న. ఒక్క నిమిషం వాటర్ పోస్తున్నా. కొంచెం లైట్ ఉందిరా. అన్న 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 ఏందన్నా లైట్ ఉందన్న? ఒక్క నిమిషం అన్న. ఒక్క నిమిషం లైట్ అంటే ఆ లైట్ ఈ లైట్ కాదు. ఆ లైట్ ఈ లైట్ కాదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా. కూర్చోరా అన్న. అన్న ఊకో అన్న. నీ ముందు కూర్చున్నాడు. ఊకన్నా. ఎప్పుడు నీ ముందు కూర్చున్నా అన్న? నేను లేరా పక్కన కూర్చున్నా అన్న. రాంప్రసాద్ గారు అవునన్న. చాలా మంచి ఫ్రెండ్ రా నాకు. అన్న ఏందన్న అట్లాంటి ఫ్రెండ్ దొరికి అదృష్టం చేసుకోవాలన్నా. కరెక్టే కానీ కొంచెం ఎదవరా. అన్న మామూలు ఏదో కాదన్న. ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతాడన్నా తీసుకుంటాడన్న. అది మామూ యాడు చరిత్ర ఇస్తే గబ్బన్న డ్రైనేజ్ అంత వాసన వస్తుందన్న. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఏరియాలో ఒక్కొక్కటి దరిద్రుడు. అన్న అయిందన్న. అయింది. ఎడగలుగుతున్నారా? సన్నీ అని మా ఇద్దరికి మంచి చాలా మంచి ఫ్రెండ్. అన్న మీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదన్న. చాలా మంచోడు పైగా. అన్న మంచోడు ఏందన్నా? అసలు ఏందన్నా మనిషిని చూస్తే అర్థమవుతుందన్న. చిన్న క్యారీ బ్యాగ్ ఎంత బుజ్జుకున్నాడన్నా. అలాంటి పర్సన్ మీ ఫ్రెండ్ వాడు సూపర్ అన్న. మంద అయితే మనిషి కాదే అన్న. వాడి గురించి చెప్పొద్దన్న. ప్రతి వైన్ షాప్ ముందు గరీబోళ్ళకి పడుకుంటాడు అన్నాడు. పొద్దుగా
పొద్దుగాలు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, ఎప్పుడు పడతాడు ఉంటాడన్న. మందు అని చెప్పి దోశలు పట్టుకుంటాడన్న, క్యారీ బ్యాగ్లో మోసుకుని. ఆడ ఎక్కడ దొరికినా మీకు దరిద్ర ముఖం వేసుకుని అట్లాంటి దోస్తానండి మీకు అన్న. కూర్చోన్న, లేదు లేదు, నా దోస్తు గురించి చెప్తున్నా అన్న. ఎడకన్నా ఉండనా, నీ బదులు నీళ్ళు తాగన్నా. ఏందా నువ్వు పోయిదన్నా? టాయిలెట్ గా అంటాడు అన్న 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 అయితే అన్న బదులు ఎన్ని చేసిన అనుకున్నాను అన్న. అన్న ఊకన్నా, అది కట్టి అన్న పో అన్న. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీ అన్న దేవుడు. అన్న దేవుడు ఏందన్నా? నేను ఆల్రెడీ గురి కడుతున్నాను అన్న కోసం. దేవుడు ఏంది? దేవుడికి మించన్నా అన్న. ఏం అడిగినా కాదన్న, మా అన్న సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. మనిషి మంచాడు కానీ కొంచెం నైట్ టైం తిరగడాలు అవే కొంచెం ఎక్కువ అంతే. ఏంది ఎక్కువ అన్న? నైట్ టైం ఇంట్లో ఉండడం తక్కువ అన్న. మొత్తం బయట ఉంటాడన్న, ఏ పబ్బకి వెళ్ళి ఉంటాడన్న, ఎక్కడెళ్ళి ఉంటాడు, ప్రతిసారి ఏదో దాన్ని తిరుగుతూ ఉంటాడన్న. అది తిరగని ఇది లేదు, తిరగని అది లేదు. వద్దన్నా, నా నోటితో చెప్పించదు, నా పాపాలు వచ్చి పాపిస్తాడు అన్నాడు. నేను వచ్చారా? అరే అరే ఈ మధ్య జబర్దస్త్ చూస్తున్నావా? చూస్తారా? ఏం ఎంటర్టైన్మెంట్ అని అవునన్నా, ఒక్క సుడిగా చూస్తే టీం మార్చి సరిపోద్దన్నా. మంచి టీం కదా, బాగా చేస్తా అన్న. మంచి టీమే అన్న, పోయేకాలం వచ్చిందని ఈ మధ్యన. అవినాష్ గారు స్కిట్లు ఎదిరిపోతాయి. ఏం చేస్తున్నాడు అన్న? ఏందన్నా అన్న, హాలీవుడ్, డాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ మొత్తం అందరు కాపీ కొడుతున్నా. ఎట్లా చేయకూడదు ఆయన దగ్గర నుంచి? హలో ఏరా, కార్ టైర్ మార్చావా? కొత్త టైర్ వేసే, నేను వచ్చి డబ్బులు ఇస్తాను నీకు. ఓకే అన్న. ఏందన్నా? మెకానిక్ ఫోన్ చేశాడు. ఏందన్నది? ఆ కార్ కి ఫ్రంట్ టైర్ మార్చా, కొత్త వేయించుకున్నా. ఎప్పుడు మార్చిరన్నా? ఇప్పుడేరా. సూపర్ అన్న, సూపర్ అన్న. మంచి బాగుందన్న కార్ ఇప్పుడు? చాలా బాగుంది. టైర్ తో మంచిగా ఉంది కన్నా. బాగుంది. ఓకే, నువ్వు బాగుండన్న. నువ్వు కొంచెం చక్కగా ఉండాలి అంతే. టైర్ మార్చుకోవాలి, మంచి నీట్ తిరగాలి, మొత్తం నువ్వు మాత్రం హ్యాపీగా ఉండన్నా. నీకేమవుతాడు ఆయన? ఫ్రెండే కదన్నా. టైర్ మార్చిందన్న, శుభతంద్రం పార్టీ ఇవ్వాలి కదన్నా. టైర్ మారిస్తే పార్టీ ఇదేనన్నా మరి? నువ్వు అడగవన్నా, నువ్వు మంచోడు అన్నా, నువ్వు దేవుడు, నువ్వు అడవు. ఆయన మాత్రం టైర్ మార్చుకోవాలి, మంచి తిరగాలి, మంచి హ్యాపీగా ఉండాలి అంతే. నువ్వు అడగన్నా, నువ్వు అడిగితే ఇస్తాడన్నా పార్టీ. టైర్ మారిస్తే పార్టీ ఇవ్వాలి కదరా? టైర్ మారిస్తే పార్టీ ఎందుకురా? కొంచెం గట్టిగా అడిగే ప్రసక్తి ఏదైనా, నువ్వు కొంచెం గట్టిగా అడగన్నా. సిగ్గుందారా రామప్రసాద్? 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అంటే టైర్ మార్చి పార్టీ ఎవరా నువ్వు? ఇదేమన్నా నువ్వు? 5,000 టైర్ పెట్టి 500 మందు పెట్టలేవరా నువ్వు? టైర్ మార్చుకున్నాను. టైర్ కోసం పార్టీ ఆడతాడు, సిగ్గులేదు. వెళ్ళిపోతాను అయితే. ఇది చూసానా? పార్టీ అడిగి నిన్నే పోమంటున్నాను. ఏందని ఇది దోస్తానండి? ఆ బర్త్డేకి వచ్చి నేను పోసిన మందు తాగి నువ్వు నన్నే వెళ్ళిపోరా అంటారు. సరే నేను వెళ్ళిపోతాను బాబు. ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా. అది నీకేమైతాడు? ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అలిగిండు, పోతుండు, మధ్యలో వచ్చారు, ఎందుకు పోతాం, ఇవన్నీ కామన్ అని చెప్పాలి కానీ నువ్వు. అంటే ఇదే మీ దోస్తాను మీది, ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు? ఏరా అడగాలి కదా, కానీ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను నువ్వు అంత కదా నెమ్మది కడుతుంది. నువ్వు అంత అలిగి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఆడ అడుక్కుని అట్లా మందు కోసం కూర్చున్నాడు. ఏరా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, మంత్ అయిపోతుంది, నన్ను అడగాలి కదా, వెళ్ళిపోతున్నా అడగాలి కదరా? అవు చెప్పిపోయినావా నాకు? ఒక్క నిమిషం ఆగు. మీరిద్దరు గొడవ కొట్లాడుతారు. ఈ మనిషి ఏమైతారు? మీ ఇద్దరికి దోస్త్ అవుతాడు. మీ ఇద్దరు కొట్టుకుంటారు. అరే కొట్టుకోకరా, నా బర్త్డేకి వచ్చారు, హ్యాపీగా పోదాం, హ్యాపీగా రాదాం అని చెప్పి మధ్యలో రావాలి కదా. అట్లా చూద్దాం చూస్తున్నాండి అంటే మధ్య చూస్తున్నాండి. ఇట్లా అడగరా మీరు? సార్ సరదాగా కాదురా, మీ ఇద్దరు కొడుకున్నాడు కనీసం అడగాలి కదా. సరదాగా కొట్టుకుంటారేమో. అలా కాదురా. తమ్మి ఏం రా ఇట్లా చేస్తున్నావు మొత్తం పార్టీకి వచ్చి? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. సారీ అన్న, క్షమించన్నా అన్న. నా మీద కోపం వచ్చింది కానీ వద్దాను అన్న. మీరు దోస్తున్నారు, మీరు ఎప్పుడు ఇట్లా ఉన్నారు, కలిసి ఉండాలన్నా. మీరు కొట్టుకోద్దన్న ప్లీజ్ అన్న. కూర్చొని మంది అవుతాం, కూర్చొని. ఏంటన్నా మీరు అన్న? దోస్తులు ఇవన్నీ కామన్ అన్న. మీరు ఇట్లా కొట్టుకుంటే ఎట్లానా? ఏంటో మొత్తం నువ్వే చెప్పా, మళ్ళీ నువ్వే చెప్తున్నావు. దాని ముందు దాన్ని ఏ వద్దురాబాయ్, నేను భార్గవి తాగుతా. అన్న ఆగన్నా. చాలా నాకు తెలుసు అన్న, నాకు తెలుసు అన్న. మీరిద్దరు ఫ్రెండ్స్ కదన్నా? అవును. అంటే ఫ్రెండ్స్ లో చీర్స్ ఉంటుంది కదన్నా? చీర్స్ కొట్టకుండా మంత్ తగిన ఫ్రెండ్స్, ఏకైక ఫ్రెండ్స్ వరల్డ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. బేవకూఫ్ ఫ్రెండ్స్ అన్న మీరు. అంటే ఆడు కొట్టలేదని కొట్టలేదు అన్న. మీరు కొట్టలేదు, మీ బుద్ధి ఏమైందన్న? ఆడు బుద్ధి లేదన్న, ఆడు బుద్ధి లేదు, సంగతి లేదా, సిగ్గు లేదన్న అడిగి. అరే తమ్మి తిడుతున్నారు అన్న. ఊకానా అన్న, ఊకానా? ఏదో కనీసం చేసి చెప్పాలి కదా నువ్వే నన్ను. ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే? నేను ఇట్లా ఇట్లా 2 పీకి పోతానని ఇట్లా దగ్గర.
అన్న లవ్ యూ అన్న, హ్యాపీ బర్త్డే కూర్చున్నా అన్న. అన్న రా అన్న, నువ్వంటే నాకు ఇష్టం అన్న, నేను లవ్ అన్న, ఈస్ట్ కాదు దిక్కులేదన్న, రమ్మంటే కూర్చుంటూ ఎక్స్ట్రా జబర్దస్త్. సలే గున్నమ్మ వెళ్ళు అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో. బిర్యానీ ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ఇలా ఇవ్వండి. ఇట్లా ఉప్పు లేదని చెప్పొచ్చు కదా. ఎక్కడ ఉప్పులేదని చెప్తే నువ్వు బాధపడతావని చెప్పట్లేదు అంతేనే. అవును, నా పర్సులో 2000 పెట్టాను, కనిపించట్లేదండి. నేనే తీసి చీరలు కొన్నాను. మన చెప్పలేదు. చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పలేదండి. ఎంత మంచిదనివే నువ్వు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి. అందుకే నేను నువ్వు ఎప్పుడు ఆరోగ్యం ఉండాలని చెప్పి ఉదయాన్నే హారతి కప్పుడు చేతిని పెట్టుకుని మోకాల మీద మెట్లు ఎక్కానే. చేయి కాలేదేంటండి? అంటే వెలిగించడం మర్చిపోయానే. మరి మోకాలు కూడా దెబ్బ తగలేదేంటండి? అంటే ఆ గుడికి ఒకటే మెట్టు ఉంది. పుత్రత్నం ఎక్కడున్నాడు? ఇంట్లో చేసేది ఇక్కడ చేస్తున్నావా? ఆస్కర్ యాక్టింగ్ ఇది. జాబ్ ట్రయల్స్ ఎలాగ వస్తున్నాయి? జాబ్ ట్రయల్స్ అన్ని బాగానే ఉన్నాయి నాన్నగారు. మొన్న కాల్ లెటర్ కూడా వచ్చింది. మరి ఇంటర్వ్యూకి వెళ్ళావా? లేదు, ఇంటర్వ్యూకి రావద్దనే చెప్పారు వాళ్ళు కాల్ లెటర్ లో. అవును, నేను నైట్ ఇంట్లో లేవేంటి? అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను నాన్న. అవునా, బ్లడ్ ఇచ్చావు మరి? లేదు నాన్న, బ్లడ్ ఇచ్చే ముందు టెస్ట్ చేస్తారంట కదా. ఆ. టెస్ట్ చేసిన తర్వాత నీ బ్లడ్ లో ఏదో మ్యాజిక్స్ పవర్స్ ఉన్నాయి వద్దున్నారు. అబ్బో, నా బ్లడ్ రా అది. తాతగారు కరెక్ట్ గెటప్ ఇచ్చారు. షుగర్ కి టాబ్లెట్ వేసుకోమని వేసుకున్నావా? వేసుకోలేరు. టాబ్లెట్ అంటే భయం నాకు. ఏంటి భయం రా టాబ్లెట్ అంటే భయమా? మీరు ఆనండి. మళ్ళీ ఆనండి. ఇంకోటి ఎందుకురా? ఇది ఫస్ట్ భయం పోవడానికి, ఇది టాబ్లెట్ షుగర్ కి. ఏదో సార్, మా చిన్న ఫ్యామిలీ, నా కొడుకు, మా నాన్న, మా ఆవిడ, మా పని మనిషి. ఆ? ఆ? ఉంది లోపల వస్తాను. లోపల వస్తుంది. ఇలా అన్నా చూడలేదు నువ్వు? మీకుంటది. మన ఇంటికి గెస్ట్ వస్తున్నాడు, చాలా మర్యాదగా చూసుకోవాలి. అతను ఎవరో అమెరికా నుంచి వస్తున్నాడు. మన సురేష్ గారి ఇంటికి వస్తే సురేష్ గారు ఊర్లో లేరు. ఓకే, సో మన ఇంట్లో 1 డే ఉంటారు అతను. అలాగే ఎంతైనా మనకి గెస్టులు ముఖ్యం. అలాగే నాన్నగారు. అలాగే. మీ పేరండి? ఆస్కర్ ఆస్కార్ అంటే ఏంట్రా? ఆస్కర్ అంటే అక్కడ బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఆస్కర్ అవార్డు అని ఇస్తారు నాన్న. ఓ, ఏ యాక్టింగ్ బాగా చేస్తారండి మీరు? మా మిస్సెస్ అండి, మా ఆవిడ. వీడు మా అబ్బాయి అండి. హాయ్ హాయ్. మీరు లోపలికి వెళ్ళండి. అలాగే. టీ పట్రా. మామయ్య రండి. హలో, ఏమే రతాలు, ఇంట్లో మా ఆవిడ ఉంది, రాత్రికి వస్తానులే మీ ఇంటికి. ఏమండి? ఏంటమ్మా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరో అనాథాశ్రమం నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు డబ్బులు కావాలంటే. Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! సార్, మీ ఆవిడ నాకు ఇచ్చారు సార్. No problem. This amazing performance I have never seen before. This band is like no problem. ఏమే టీ ఇచ్చేసా. అమ్మా టీ. తెస్తున్నాను మామయ్య. ఈ ముసలోడికి ఆ టీలో కొంచెం విషం కలిపి ఇచ్చేసి పోది. వీడెప్పుడు న్యాయంబడి పడ్డాడు. అమ్మా మీరేంటి ఇక్కడ వచ్చారు? మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి మామయ్య. మీరు బయటకు వచ్చారని పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. Oh my God! What a beautiful performance! Come on, music! Put your hands together! Put your hands together! Wow! Yep. What a performance! Thanks. Offline and online, we kind of what a performance we never before. Online, see. Oh my God! తాతయ్య ఏం చూస్తున్నారండి? తాత మనవాడు సినిమా చూస్తున్నాను రా. ఆహాహా. ఈ సినిమాలో నిన్ను నన్ను చూసుకుంటున్నా. ఓకే, సూపర్ తాతయ్య మీరు. Come on, music! What a performance! Look at that! Come on, please! What a performance! Super. వై దిస్? Why this? Oh my God, what a beautiful actress had this house. హలో, నైట్ పబ్బుగా వచ్చేద్దాం, మా నాన్నకి ఏదో మేనేజ్ చేద్దాంలే. ఏరా ఓకే నాన్నా? నానా, ఏం చేస్తున్నారా? అది ఫ్రెండ్ కి ఏదో మ్యాథ్స్ లో డౌట్ ఉందంట, నైట్ వచ్చి చెప్తాను. Oh my God! Come on, music! Come on!
one more. I want one more. Oh my God! Oh my God! Oh my God! Come on! మూడు ఇచ్చారంటే నువ్వు మామూలుడు కాదురా. మా అంటున్నాడు. అంటే అది యాక్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు, మనకెందుకు ఇస్తారు నాకు అర్థం కావట్లేదు. మనకి యాక్టింగ్ ఏం వచ్చురా, అసలు ఏం వచ్చురా? నా దగ్గర మంచితనం ఉంది, అదే మంచితనం నీకు ఇచ్చాను. మళ్ళీ పర్ఫార్మెన్స్. నువ్వు 10 మంది పంచుతున్నావు. Come on, music! This award named Combination Award. What a performance, both of you, man. Combination Come on. Award. Unbelievable. People should be learn from you guys, man. Come on. What a performance. You. 3 awards. స్పెషల్లీ Didn't get this award like this. సార్ వన్ డౌట్ సార్. Yeah. దిస్ వన్ లేడీ. Oh my God. Oh my God. You saying right? Yes. Yeah. సార్ చాలా ఏమండి ఆ, ఏం మాట్లాడుతున్నారు? మన ఇద్దరు రిలేషన్ గురించి చెప్తున్నాను. నువ్వు ఎంత గొప్పదానో నేను ఎంత గొప్పను. Yeah. నాకు తెలుసండి, మీరు శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు. నేను తప్ప ప్రపంచం ఏమీ తెలియదండి నీకు. That's an amazing performance. Both of you. Come on, outside. Look at that. Come on. అరే అవార్డులు లేవు, వెళ్ళిపో వెనక్కి. సార్ వచ్చారని చెప్పని మన ఇంటి పక్కన గెస్ట్లు ఉన్నారు కదా, ఆ. వాళ్ళు చూద్దామని వచ్చారు. ఇప్పుడు పిలవాలా తర్వాత పిలవాలని. రష్మి గారు మీకు చెప్పలే కదా, మా ఇంటికి ఆస్కార్ అవార్డు అతను వచ్చారండి. మా ఇంటికి రావాలి అర్జెంట్ గా. రండి రష్మి గారు. ఇదేంటి స్పాట్ ఇంప్రవైజేషన్? Yeah, she's the neighbor of you, right? యా షీ Oh. రష్మి గౌతమ్. Okay, what did you? తెలుగు యాంకర్. Oh my God! Oh my God! Come on! Come on, come on! Come on, come on, come on! Come on! Winning speech, okay. నేను నా మమ్మీని, డాడీని, తాతగారిని, కాబోయే అత్తగారిని, కాబోయే అందరిని, కాబోయే హస్బెండ్ ని అందరినీ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా. అలాగే కాబోయే అల్లుడిని, కాబోయే నా కోడల్ని అందరినీ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. And నిజంగా ఈ స్పీచ్ ఆపేస్తాను ఇచ్చాను. యాక్చువల్లీ కూర్చోండి ప్లీజ్. అవినాష్ గారు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు, వస్తున్నారు. అవినాష్ గారు వస్తున్నారా? వస్తున్నారు. అవినాష్ వస్తే వెళ్ళడే. Tell me about yourself. నా పేరు అవినాష్ అండి. జబర్దస్త్ లో స్కిట్ చేస్తుంటాం. Okay. 10 minutes స్కిట్ కంప్లీట్ చేస్తుంటాం ఏదైనా సరే. కామెడీ కూడా చేస్తాడు అతను. మా స్కిట్స్ చాలా నేచురల్ యాక్టింగ్ Oh చేస్తుంటాం. my God! ముఖ్యంగా చెప్పండి, అసలు ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఓన్ గా చేస్తామండి. Oh my God! మేము యాక్చువల్లీ చిన్న బై బర్త్ నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసామండి మేము. వద్దు సార్, ఇంకా అవార్డు లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఒకసారి రాఘవ గారిని పిలిస్తే. రాఘవ్ గారు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు ఆయన. వచ్చారేగో రాఘవ గారు నమస్తే. రమ్మని ఫోన్ చేశారు అర్జెంట్ గా. హీఈస్ రాఘవ రాకెట్. హలో. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను చాలా బాగా చేస్తాను. మాకు జబర్దస్త్ షో అని ఉందండి అందులో. Okay. నేను స్కిట్లు కొట్టి ఒకప్పుడు నేను స్టేజ్ ఎక్కానంటే అందరికి ఇది ఇలా ఉంటుంది. Thank you. Thank you. కూర్చోబడి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ చంటి గారు ఉన్నారు. చంటి గారిని పిల్లండి ఒకసారి. చంటి గారు. హలో. Oh Yes. my God. Yeah. That's okay, right? Yeah. వెరీ నైస్. చలాకీ చంటి. I should say proudly, since from 10 years, 10 years. no single outgoing, No breaks. continue breaks. You're Sorry. providing your service, your blood, your stamina. Yeah, my lot of skits viral like virus. Oh my God, put your hands together, what an acting. That's a happy thing, that's a very performance by Chanti. బోలో చంటి మహారాజ్ కి. Let's have drinks. మందు. మై గాడ్
అబ్బా వాట్ ఏ పర్ఫార్మెన్స్ నో వాట్ ఏ పర్ఫార్మెన్స్ మందంటే అసలు పడేస్తాడు. Have it. థ్యాంక్ యూ సో మచ్. నేను పంపిస్తాను, కొరియర్ చేస్తాను. వెళ్ళండి. గై ఆస్కర్ మాస్కర్. I'll meet you there. Manikona Marichetti has mega. నీ బర్త్డే వస్తుంది కదా December 1st. ఏప్రిల్ 1st కదా Well. Hi, sir. Nice meeting you. Okay. మాటల్లో How we are performing there? Okay, put it all together. Come on. Ah! లేడీ గాన్. Sorry? లేడీ గాన్. ఇట్రా ఏంటి? అదే బుక్ తీసుకున్నావు కదా చదువుకోవడానికి మళ్ళీ ఇవ్వలేదేంటి? అయ్యే మా ఇంటికి ఎవరు గెస్ట్ వస్తే ఆయనతో మాట్లాడుతున్నారా? నువ్వు గెటప్ సీన్ కదా గెటప్ సేను. ఇతను తెలియదా బుల్లితెర కమల్ హాసన్ అంటారు ఇతన్ని. బుల్లితెర సార్ మీరు కమల్ హాసనా? కమల్ హాసన్ మ్యూజిక్. స్పాట్లైట్ ముంచెత్తే నాలుగు ఏంటా మ్యూజిక్? Let's go. నువ్వు మారో You never change, na? పోరా దున్నపోతా. అరే రామప్రసాద్ ఆర్పి సక్రిమా స్లుబు ఏమే డైలాగు ఓరిని ఏమో కూడా మర్చిపోయినా. ఏం లేదండి, మనోడు ఇంట్లో పనోడు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి కొట్టుకున్నారు కదా. ఇతను వచ్చేసి అమెరికా, ఈ పక్క నుంచి ఇండియా. వీళ్ళిద్దరిది బద్ధ శత్రుత్వం కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ప్యాకేజీలో బద్ధ శత్రుత్వం కూడా వచ్చి పడిపోయింది. మొత్తానికి వాళ్ళిద్దరు కొట్టుడు ఎలా ఉంది అంటే ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం మొత్తం సగం కదా. ఇంకా సూపర్ ఏంటంటే కన్న కొడుకుని హీఈస్ ద సన్ ఆఫ్ యువర్స్ డైరెక్ట్స్ యూ అతను కూడా చిరుసగం చేసుకున్నారు. ఇంతే కదా నేను చెప్పాల్సిందా? అంతే. రెమ్యునరేషన్ ఏమైనా ఉందా? వాళ్ళు నాకు ఇవ్వాలి కదా. నీకు ఎంత ఇస్తారు నాకు తెలిసి ఉంటామ్మా. అమ్మగారు ఇదే నాకు ఇచ్చింది ఇదే. అయ్యగారు మార్కెట్కి వెళ్ళి వస్తా. పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై నీ. నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? హౌ డేర్ యు ఉమెన్? ఆడదాని మీద ఎదురుగా రోజా ఎవరు నామా చేసుకుంటారా నువ్వు? ఒక ఆడదాని ఏంటి ఒక మగాడు ముందు అది నాకు బాగుంది నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హౌ డేర్ యు పిట్ మీ? తాళి కట్టావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఇప్పటి గోడెక్కించి ప్రేమ మీద దండేసేవాడిని ఎప్పుడో. ఆయన తాళి కట్టాను కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నావు, లేకపోతే ఎప్పుడు కూడా పొడిచి పడి చంపేదాన్ని. పోవే ఇడియట్. సనే అమ్మగారు పేపర్ పెట్టరా. ఏ సారీ అయ్యా కమ్ హియర్ కమ్ హియర్. దానింట్లోకి ఎలా వస్తావా? హౌ డేర్ యు కమ్ హియర్? పేపర్ తీసుకురా. Come on, come fast. Oh, he is using his brain, right? అమ్మా అయ్యా ఇంగ్లీష్ పేపర్ ఇచ్చావేంట్రా, తెలుగు పేపర్ ఏది? ఓహో సార్ మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అయ్యా? Yeah, దీనికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చా ఇంగ్లీష్ పేపర్? సన్నీ అమ్మా బాబు ఏం చేస్తున్నాడు? మా బాబా బీటెక్ చేస్తున్నాడు. మీ బాబు కాదు, మా బాబు ఏం చేస్తున్నాడు? మీ బాబాయ్ చాలా రోజులు అయిందిగా. నన్ను కన్న బాబు కాదు, నేను కన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆహా ఏం చేస్తున్నారా? మీ బాబుని పిలుద్దామని ఫోన్ చూస్తున్నాను. బాబు అమ్మ పిలుస్తుంది. Hey, Sonny. అయ్యా My son, what doing? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? అదే ఫోన్ ఎత్తుకుతున్నా. ఇప్పుడే మాట్లాడే కదా మాట్లాడాల ఫోన్తో. Come on, call him, emergency, call him. బాబు సుధీర్ బాబు మీ అమ్మాయి పిలుస్తుర్రా.
కొడుకండి రాము. హీస్ మై సన్ అండి. హీస్ కా మిస్టర్ రేమో. ఈ పక్కడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కొడుకునే కొడతారా నువ్వు? నీ కొడుకుని కొట్టాను రా. You beat my son. Yes. I can beat your son. Stop it! మామాగో! స్టాప్ ఇట్ అంటే స్కిట్ ఎవరు చేస్తారు? మీ బాబు చేస్తాడే నేను స్కిట్. చెప్పేది స్కిట్ స్టాప్ చేయమని కాదు. Then I asked you to stop hitting me. నేను మీ ఇద్దరు కొడుకుని. నా రూపం ఒకటే, కలర్ ఒకటే వేరు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? నేను మీకే కదా పుట్టింది. అసలు నేను ఎందుకు ఇలా పుట్టా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి యూ పుట్టింది. నేను ఇలా హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ ఎందుకు పుట్టా? యాక్చువల్ గా మీ నాన్న డెలివరీకి యుఎస్ తీసుకెళ్తున్నారు. నేను ఇండియాలోనే డెలివరీ చేద్దాం అన్నాను. సో 2 గొడవలు ఇవ్వడంతో ఫ్లైట్ లో చేశాను డెలివరీ నీకు. Yes. ఇండియాకి మన అమెరికాకి మధ్యలో పుట్టాను. ఇంకా నేను అప్పారగడ ఇంట్లో కల్లా సరే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. నిన్న ఎగ్జామ్ లో మార్కులు ఎన్ని వచ్చాయి? 100కి 50. 50. ఈ కొడుకు లైక్ దట్ మై సన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 50 out of 100 డాడ్. నాకు 100 కావాలి మై సన్. వాళ్ళ కాదు, నాకు 100 కావాలి. ఓకే, టేక్ దిస్ 100. టేక్ దిస్ 100 డాడ్. నైస్ పంచ్. This is not fair, Dad. You all the time hit me. అమ్మా నువ్వు కూడా. ఎలాగే మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం. సారీ నాన్న. సో మై సన్. నేను ఏడు పాపాలంటే మీరిద్దరు నాకు ముద్దు పెట్టాలి. మీ అమ్మకే పెట్టాను. అంత బ్లాక్ ఉన్న దానికి నీకు పెట్టలేను. కమ్ ఆన్. ఇలా కాదు. దెన్ ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళండి. ఓకే కొంచెం దూరం కొంచెం దూరం వెళ్ళమ్మా. కళ్ళు మూసుకోండి. నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు హగ్ చేసుకొని ముద్దు పెట్టండి. ఓకే కళ్ళు పోయండి. రెడీ 1 2 3 స్టార్ట్. మై సన్. మమ్మీ అండ్ డాడీ కలిసిపోయారు. ఏంట జన్ నీకు నా సైడ్ నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు నా మై గాడ్. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. ఓకే బేబ్స్ టేక్ ఇట్ థమ్స్ అప్. థమ్స్ అప్. yes ఇదేంటి డాడీ పెనల్ కలర్ ఉంది? I hate that black, so that's the reason. A black నాకు ఇష్టమైనది కాబట్టి థమ్స్ అప్ ని వైట్ చేసి తీసుకొచ్చి come on drink it. నాన్న పాలు. పాలేంటమ్మా బ్లాక్ కలర్ లో ఉన్నాయి? నాకు వైట్ పడదు కదా, అందుకే బ్లాక్ చేసేదా. నాకు చెప్పండి, మీరిద్దరు అసలు ఎందుకు విడిపోయారు? పెళ్లి అని కొత్తలో మీ నాన్న హనీమూన్కి వెళ్దాం అన్నారు. నేనేమొచ్చి గోవా వెళ్దాం అన్నాను. అతనేమొచ్చి యూఎస్ వెళ్దాం అన్నారు. సో ఐగో ఫీలింగ్ వల్ల మేము హనీమూన్కి వెళ్ళదు. ఇప్పుడు వచ్చి ఒకరు ముట్టుకోలేదు కూడా. నేను టచ్ చేయలేదు మీ అమ్మ. నేను కూడా ముట్టుకోలేదు మీ నాన్న ఇప్పుడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. You no honeymoon? No. And how I? Just a beer. Just a baby. Yeah. What is this, mom? I really hate both of you. అమ్మా నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ప్లీజ్ అలాగ అనొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అలాగ అనొద్దు నాన్న, ప్లీజ్. నన్ను మా అబ్బాయిని కొడతారు నువ్వు? అంటే మా అబ్బాయిని కొట్టాను. ఆహా వైట్ అంటే ఎందుకని చిరాకు? బ్లాక్ కొన్న గొప్పదని నీకేం తెలుసు? వాట్ బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే చీకటి. చీకట్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్పు. చీకట్లో దొంగతనం జరుగుతుందిరా. అవునా? దొంగలు పట్టుబడిపోయింది పగలేనే అంటే వైట్. అసలు జబర్దస్త్ వచ్చేది నైట్ టైం 9:30కి. ఓకే అది రాత్రి వచ్చిన దాని షూటింగ్ మాత్రం పగలు జరుగుతుంది అంటే వైట్. వాట్? Oh, you are telling lies. యు బ్లాక్ నో. కొట్టాడు నన్ను, నేను పళ్ళని కొట్టాడు రా. అమ్మా నన్ను ఎందుకు కొడుతున్నాడు అమ్మా? డాడీ నువ్వైనా చెప్పు డాడీ, మమ్మీ నన్ను. నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వే No, I don't want black. No. I need white. I want black. No.
ముందున్నా బాగుండేది. సగం నలుపు సగం తెలుపు. బాబు గారు ప్యూర్ వైట్. ఐ లైక్ యూ. కిలి 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 మొత్తం కిలి కిలి. వెల్కమ్ బ్యాక్ సుధీర్. కానీ నీ టీమ్ మెంబర్స్ బాగానే కసి తీర్చుకున్నారబ్బా ఈ రోజు. అంటే నువ్వు ఇట్లా లేని అన్ని చేశారు కదా? వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళి అమెరికాకి ఎంజాయ్ చేసిన కసి ఎలా తీర్చుకున్నారో ఇప్పుడు అర్థమైంది. కానీ టీం కూడా అలాగే దొరికింది చూడు, గెటప్ రౌండ్. సో హాఫ్ హాఫ్ వేసి 2 కలర్లు లాస్ట్ కి అలా చేసేసారు. బాగుంది బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి ఏంటి మధ్య పొలం పొలకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే. నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్. ఎరా ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఏంటి వాటం ఏంటి వాళ్ళకం ఏంటి అసలు ఈ లుంగీ ఏంటి షర్ట్ ఏంటి అసలు? బాబాయ్ అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదేంటి? పొలం పనులుగా ఏమని పిలుస్తున్నావు? ఏముంది కనబడిన వాళ్ళల్లా పొలంకి వచ్చాను సాయంత్రం. అలా పిలుస్తారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద దాంట్లో ఏళ్ళు పెడతావు అసలు, ఏదో అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. అయినా ఏం తెలియకుండా నీ స్టేజ్ లో ఉన్నాను నేను. అన్ని తెలిసండి నీకు? ఏం తెలియదండి. సరే మొన్న టీవీ ఆన్ అవట్లేదు బాబాయ్ చూడు అని చెప్పని అన్న. టీవీ మొత్తం తీసావు, తర్వాత ప్రాబ్లం ఏమని తెలిసింది? రిమోట్లు పాడైపోయింది తెలిసింది. సర్లే బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా కడుపులోనే బాగా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎవరు ఇప్పుడు హాస్పిటల్ ఉందని ఎలా నమ్మాలి నేను? సార్ నువ్వురా నాతో పాటు. నేను వస్తాను పద. తినేస్తాను ఒకటే. ఏంటి ఏదో తినేస్తున్నాను ఏదో అన్నా ఇప్పుడు. ఏంటి సార్ డాన్స్ చేయలేదు మీరు? వాళ్ళు డైలాగ్ లో చెప్పేస్తున్నారా, డాన్స్ కూడా చెప్పేస్తారని భయం చేయలేదు. నర్సా? హాస్పిటల్ బెడ్లు అంటారు, మాదిని వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం. నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత ఏం అడుగుతున్నా తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా అని కనుక్కొని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే. ప్రాబ్లం ఏంటి చెప్పు. గుండెల దగ్గర కూడా కొంచెం బాగా బరువుగాను పెయిన్ గా. సరే అది సార్ కొంచెం ప్రాబ్లం మీరే చూసి ఏదో ఒకటి చెయ్యాలి సార్. ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పాటలు కాదండి, చెతస్కోప్. హార్ట్ బీట్ తెలిస్తే మనకి. గుండె చప్పుడు గురించి వెనక తిరిగమ్మా. గుండు ముందు కదా ఉండేది. వెనక తిరుగుతాం, దొరకపోతే ముందుకు వస్తాం. నీకు ఒకసారి స్కానింగ్ చేయించాలి పద ముందు. ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే పడుకో. బాబు వస్తాడు, బాబు వీళ్ళు. అలా పడుకో. ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. పడుకోలేదు మెట్ల మీద వచ్చినప్పుడు స్కానింగ్ ఉంటుంది అక్కడ ముందు రిపోర్ట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అదే స్కాన్ ఉందని చెప్పడం తీసుకొచ్చా అంతే. ఓడికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నువ్వు పడుకోయా. నీకు భయం వేస్తే గట్టి పడుకో. నన్ను భయం వేస్తే మిమ్మల్ని పట్టుకోవాలా? నేను నా భయం చిన్న పట్టుకుంటా. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకో, అలా చూస్ చేసేస్తా. ఏంటి చూస్ చేసేస్తారా? నువ్వు పైన చూసుకో, ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది, నేను చేసేస్తాను. చూసారా కన్నం చూసారా? కన్నం కదా బొడ్డు. ఈ బొడ్డులో మన కత్తిరి పెట్టి ఒకసారి తిప్పి
పడుకోండి, ఆపరేషన్ చేస్తున్నా. కొంచెం నార్మల్ గా చేయండి. కొంచెం ఎడుకోండి మోడల్. ఎవరు డాక్టర్ ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి? కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకున్నాను. సక్సెస్. అమ్మయ్య. దాదా పదాలు ఫీజు ఇవ్వరా? ఒరే ఆ కత్తిర్లు ఆ సూది దారాలు చూసినప్పుడు అర్థమైందిరా, నువ్వు రావులు పోన సర్టిఫికేట్ కదా, లేడీస్ టైలర్ కదా నువ్వు. అంత గుర్తుపెడితే కరెక్ట్ గా. వాసన వాసన అబ్బాయి డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుదరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. సాయంత్రం బయటికి వెళ్ళాలి. డాక్టర్ ఆ రెండు ఒకసారి కత్తిరి తీసుకొని. ఇమాన్యుల్ అండ్ నూకరాజు, లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే మేడం. మేడం నమస్తే. నిన్న ఈయన చేసే ఏప్రిల్ ఫూల్, ఈరోజు మా కంటెంట్ స్కూల్. ఆగస్ట్ 15th అనగానే అమ్మ పిల్లల్ని రెడీ చేసి ఆగస్ట్ 15th కి పంపిస్తుంది స్కూల్ కి. అబ్బాయిని అయితే ఎలా రెడీ చేస్తారు, అమ్మాయిని అయితే ఎలా రెడీ చేస్తారు చూద్దాం. సో ఫస్ట్ నేను తండ్రి, వీడు నా కొడుకు. ఏ కొడకా, అబ్బా రాత్రంతా తిని తిని దోమలు చూడు. ఏంట్రా అలా పడుకున్నావు? రోజు ఏంటో తెలుసు కదా? తెలుసు. ఏంటి? మంగళవారం. మంగళవారం. ఈరోజు 15వ తారీఖు అయితే ఆగస్టు 15 రా. అన్న ఆగస్టు 15 నన్ను రెడీ చేయి, నేను బడికి వెళ్ళాలి. స్నానం చేసావా? చేసా. చేసే ఉంటాయి. ఏంటి చొక్కా ఇలా ఎట్టుకుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు? అమ్మ నాన్న లోపల పెట్టుకోవాలి. ఇది ఇలాగా ఇది పెట్టుకో. ఏంటన్నా వెనకాల గ్రౌండ్ ఉంది. టయ్యి వేసుకో. టయ్యి నువ్వు ఒకేలా ఉంటారు ఏంటో. ఇగో ఎలా తెలుసా? తలపైకి ఎత్తు. స్కూల్ అలా ఉండాలి. టయ్యి ఊపట్లేదు. ఒక నిమిషం ఆగు. చొక్కే బాగా పెద్దది అయిపోయింది. అరే కొడక, నిన్ను రెడీ చేయడం నా వల్ల కాదు కానీ అమ్మని పిలుస్తాను ఆగు. నాన్న ఇప్పుడు పంపాడు, నిన్ను రౌడీ చేస్తుందా. ఏంటి జుట్టు చూడు, నువ్వు చూడు. ఎండకి తిరిగి తిరిగి బొమ్మడికి డమ్మన తల్లి పెట్టు. సందామామ ఆగు ఆగు ఆగు. పాపిడి నానా నీకు రింగ్ పెడతా నాగరా. ఒక మాట, ఆ రింగ్ రోడ్లో రింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లకలు ఎత్తండి. పిల్లకలు బాగుంటాయి నా మాట. అమ్మాయిలు ఏడిపెత్తున్నారు. అమ్మాయిలు ఏడిపెత్తున్నారు అమ్మా. నీకు స్కూల్లో బాగా దిష్టి తగిలేస్తున్నానా? అమ్మా 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 ఆగాగు. నేను ఎత్తి మీద ఏమీ ఉండనంటుంది. ఎందుకురా కొడక? ఆగా మూసుకో. బులిబులే డుమ్మలా డుమ్మలా. అమ్మా నానా అమ్మా బ్యాగ్ ఎందుకు కనకెట్టుకున్నావు? బ్యాగ్ ఆడుంది. బ్యాగ్ సరే నాన్న జాగ్రత్తకి వెళ్ళు. ఇది వెళ్ళు. ఏ ఆగు అమ్మా, నేను ఎదురు రావద్దా? వద్దు వద్దు. దయ్యలు స్కూల్కి వెళ్ళు. నానా అమ్మా బంగారు కుండుముండా. అబ్బాయిలు అయితే ఇలా రెడీ చేస్తారన్న, అమ్మాయిలు ఎలా రెడీ చేస్తారో చూపిస్తామన్న. ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తే అమ్మ మీరు ఇద్దరు రండి అమ్మా. అందరికి నా నమస్కారం అండి. వీళ్ళిద్దరు నా పిల్లలు. నా చిన్న కూతురు చాలా గారాబంగా పెంచిన బకెట్లు తొట్లు అన్ని తినేసింది.
నా చిన్న కూతురు ఈ తొట్లు తినేస్తుంది ఈవిడేం తినకుండా ఉండి ఎండిపోయింది. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్ లో వెళ్ళకు, జూ ఉంది దేని కనుకో లేకపోతారు. నీకు 2 జల్లు వేస్తాను. ఏంది నూడిల్స్ లాగా ఎలాడి తీసుకుంటున్నా? బాబా ఈర్లు ఇదిగో దీని కాడికి వెళ్తా. చిన్నదానే దాని నూడిల్స్ లా ఉంది, ఓడల్లా ఉన్నాయి. ఏం చుట్టి ఇది? ఒకసారి చూడు నుంచి ఎడలాగే వేస్తాను. అమ్మ ఇది పట్టుకో లాగు. బాబోయ్ ఎట్లా అవుతున్నారు ఇల్లు. బంగారు తల్లి స్కూల్ కి బాగా వెళ్ళి చదువుకో సరేనా? సరే అన్నా, సరే అన్నా. అన్న కాదే అమ్మని పట్టుకొని అన్న అంటదేరా ఇది. ఏమే ఇనుము నీ కూతురికి పిక్కర్లు ఏం తిక్కర్లు రాదు. అవి ఇలియానా పెట్టుకున్న పిక్కర్లే. చూడు నా కూతురికి ఎలా ఎడతారు తిరిగమ్మ. అయ్య బాబు బంగారు కొండ, బంగారు ఉండదు గారి కొండ. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి మాస్టర్ చెప్పింది జాగ్రత్తగా బడికి వెళ్ళిపో. ఇలా ఉంటదన్న ఆడపిల్లలు రెడీ చేస్తే. ఆగస్టు 15 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్న డాన్సులు అన్న. డాన్సులు ఎలా చేస్తారంటే ఒక 4 ఆడవాళ్ళు కలిసిపోయి వాళ్ళు వేసుకున్నది డాన్స్ అన్నట్టు వాళ్ళు చేస్తారు. కింద మగోళ్ళు వాళ్ళ ప్రెస్టేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆడపిల్లల డాన్స్ మేడం ఎలా ఉంటుందో చూద్దాం. ఫీటికి స్లో ఫేవరెట్ ప్యాట్ ఉంటది మేడం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అది కాదే ఇటు ఫస్ట్ అపజయాలు కలిగిన తెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన ఈ జోకులేసేస్తున్నాడు రా. ఇటు చూడు కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే స్కూల్లో హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే ఆగస్టు 15 రోజునే అన్న. ఊర్లో చాలా మంది సమస్యలు ఉన్నాయంట సార్. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరికే సార్. ఊరికే ఇలా ఏడిస్తే పట్టణం ఇంకో రకంగా ఏడుస్తావా? ఊరు నీళ్ళు పడిపోయినరా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు సార్. ఏరా లాక్డౌన్ అని సార్. ఇంకా చెప్పాలంటే సార్ ఆకుపచ్చగా ఉండే మా పొలాలు పసుపుగా మారిపోయినాయి సార్. ఎందుకులారా? పసుపు పంట వేసాం సార్. ఇదిగో పాట. మీ ఊరికి నేను ఏం చేయాలి, ఏం తీసుకురావాలి? మా ఊళ్ళో రాత్రి 9 అవగానే దీపాలు అలాగట్లా. ఎందుకు? మన యాంకర్ ఆరిపేస్తున్నాడు సార్ మొత్తం దీపాలని. సార్ సుజాత నాతో మాట్లాడలేదు సార్. సుజాత మాట్లాడదు ఎందుకురా? అలా ఆయన వద్దన్నాడు సార్. సమస్య అది. మా ఊర్లో పాత పడిన బంగ్లా ఒకటి ఉంది సార్. ఆ బంగ్లా దగ్గరికి అయితే ఎవరు వెళ్ళట్లేదు సార్. కరెక్టే కదా? మీకెందుకు సార్ అంతే? అంటే ఎవరు ఆ టైపు రాకూడదు. మొసలుడే గాని మహానుభావుడు. మీ ఊర్లో ఎందుకు పండట్లేదురా పొలాలు? పొలాల్లో బోర్లు లేవండి. అయితే ఒక పని చేయరా, నువ్వు వెళ్ళేదైనా స్కిడ్ వేసుకో, బ్రహ్మాండంగా బోర్లు వచ్చాయి. సార్ వేసాం సార్, అలాగా సగం బోరే పడింది. మీరు కూడా వస్తే మొత్తం బోరే. ఇంక మీ ఊర్లో ఇల్లు ఉన్నారా? మాకు అసలు ఇల్లులే లేవు సార్. మా ఇల్లు ఎలా ఉంటాయి తెలుసా? నాది గుడిసే, ఈడిది గుడిసే, ఆడిది గుడిసే, మా అన్ని గుడిసెలే సార్. మాకు డాబాలు ఎప్పుడు వస్తుంది సార్? సార్ ఈడైతే మొన్న ఒక అమ్మాయికి ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు సార్. ఎరా ఎందుకురా? అంటే కరువు పనికి వెళ్ళమనరు, అంతకంటే కరువే ఉందని. కక్కుతుల నా కమండలో. అయ్యా మా ఊర్లో ఒకటి తిరుగుతుంది అయ్యా. ఏంటి దయ్యమా? కాదే, ఇలా ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే మధ్యలో
అది నెట్ ప్రాబ్లం. అయ్యో మా చెరువు దగ్గర బోలెని నెట్లు ఉన్నాయి, తెచ్చుకోమా. నాకు ఒకటి అర్థమైందిరా, ఏంటండి? మిమ్మల్ని అందరినీ ఎరగడ పంపించాల్సిందే. అవునా, మీరు వస్తారా? నేను అక్కడి నుంచే కదా ఇక్కడికి ఆ వీడియోలకి ప్రాబ్లం ఏంటో సార్? నెట్ లేదు. ఎందుకు నెట్లేదురా? నింటాను కదా. మా ఊర్లో పెద్ద సమస్య ఏదైనా ఉంటే ఇదేనయ్యా. నాకు పెద్ద సమస్య వద్దు సార్, చిన్న సమస్య కావాలి సార్, తినలేకపోతున్నాను. అక్కడే చాలండి. మీ ఊరు గురించి మీకు తెలియదు, మ్యాప్ తో నేను చెప్తాను. ఒక్కరేసారి వస్తా నాకు. ఓ మీ ఇద్దరు రాసుకున్నారా అయ్యా? ఇదంతా మీ ఊరు అనుకోండి. ఇది బోద్ది కదా. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లు. అమ్మో అమ్మో, ఏమైంది? ఆవిడ స్నానంకి వెళ్తుంది. అది కాదే, ఇదిగో మీ ఊర్లో కాలవ. అబ్బా ఒక్క నిమిషం. అమ్మా, ఏం చేస్తున్నావు? మొఖం కడుక్కుందా నీళ్ళతో. రే సూరిబాబు, చెంబు మర్చిపోయావు కావ దగ్గర. చెంబుగానే, ఒక్క నిమిషం ఆగు. ఇది పాత కోట. ఇదేంది? అది గీత. ఇది రింగ్ రోడ్డు. జెట్ కాయిల్ ఉంది అది. ఎలాగైనా మీరే వేయాలి సార్. ఏంటది? మా పిల్లోడిది జిప్పు పోయింది, మీరే వేయాలి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సార్ మా సమస్యల తర్వాత మీకేంటి సార్ మూల సంఖ్య సమస్య ఏమన్నా ఉందా? మీ సమస్యలు అన్నాక మూల సంఖ్య అంటే అన్నీ వస్తాయి. మా ఊళ్ళో సైకిల్ దొక్కుతుంటే అక్కడికి వెళ్ళట్లేదు సార్. ఎందుకు? స్టాండర్డ్స్ తొక్కుతున్నాను సార్. సార్ మా ఊర్లో ముగ్గురు అమ్మాయిలు సార్. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏదైనా జాబ్ చూడండి సార్. ఏం జాబ్ చూడమంటావు? ఏం లేదు సార్, కంపెనీల ముందు ఇక్కడ జాబులు లేవని డబ్బు కొట్టిస్తారు. మీ సమస్యలన్నీ అయ్యగారు రాసుకున్నారు, అవన్నీ తీరుతారు. అయ్యగారు సమస్యలన్నీ రాసుకున్నారా? నాకెందుకో చివరిలో ఆ ముగ్గురు అమ్మాయిల పేర్ల వరకు రాసుకున్నారనిపిస్తుంది. మీరు వెళ్ళి కూర్చుంటే అయ్యగారు సమస్యల గురించి ఆలోచిస్తారు. నుంచుంటే చేయరా? అమ్మ నోట్లోనే ఉంది నాకు కూడా. ఇగో నోట్లో ఉందంటే ఊసి అంటున్నాడు. లేపరా అంటారు, లేకవడారా మీరు? లేకవే. సార్ నాకు 23 ఇయర్స్ వచ్చాయి సార్, పెళ్లి కావట్లేదు సార్. మీరే సరే రే, పెళ్లి కావట్లేదు, మీరే ఏదో ఒకటి చేయండి అని అడిగావు. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత వచ్చి మీరే ఏదో ఒకటి చేయండి అంటావు. ఎందుకురా నీకు పెళ్లి? నువ్వు అలాగే అడుగుతావు, అప్పుడు అతనే ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మరి ఎన్ని అవసరం మనకెళ్ళు? సార్ నాకు కావాలి సార్. ఏం కావాలి సార్? నాది కావాలి అని చెప్తున్నాను సార్. మాకు కూడా అర్థమైంది సార్. వెనకటికి నీలాంటి ఒకడు అన్నాడంటే మాది దువ్వని. వెనకాల ఎవరు లేడు మరి? ఎప్పుడు వెనకాలే ఉంటాడా, ముందుకు రాడా ఎవడు? మీ సమస్యల గురించి నేను చూసుకుంటాను. మీరు అటు వెళ్ళి కూర్చోండి, నేను అటు వెళ్ళి కూర్చోండి. సమస్యలు మీరు చూసుకోండి, అమ్మాయిలు మేము చూసుకుంటాం. అటువైపు మీరు చూడొద్దు. ఏదో ఒకటి కానీ ఉండే. కాదన్న, మాది చిన్న రిక్వెస్ట్. మీరు కుక్కర్ అలా వాళ్ళకి ఇచ్చేస్తే ప్రసాదాన్ని ఏమవ్వాలి? ఈ రోజు బేసిక్ గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేడం, వదిన్ని తీసుకొచ్చి చెల్లి అని చెప్పాడు అందరికి, తెలుసా? ఏంట్రా? మీ వదినే కదన్నా? సిస్టర్ ఆవిడ. సిస్టరా? ఎక్కడ? హాస్పిటల్లో. ఉదయం తీసుకొచ్చి సిస్టర్ అంటున్నావురా? సరే ఇప్పుడు నాకు చెల్లి బావ కావాలి, అంతే కదా నీకు? ఒక 10 నిమిషాలు వస్తారా? డన్ ప్లీజ్. హలో బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఈ అమ్మాయి ఇక్కడ మిగతా వాళ్ళంతా వాళ్ళ అన్నలు చెల్లెలని వచ్చారు, నువ్వు వచ్చావు. ఇక్కడ మీ అన్నయ్య ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడ? సుధీర్ అన్నయ్య. అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. మీ అన్నయ్య ఎవరు? దేవుడిచ్చిన అన్నయ్య మా ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపో. ఏమ్మా వచ్చావు, అసలు నీకు అన్నయ్య ఎవరు ఏంటి? మా అన్నయ్య నా ఆపోజిట్ లోనే బుద్ధివంతుల్లా కూర్చున్నాడు. భాస్కర్ అన్నయ్య? భాస్కర్ అన్నయ్యారా?
ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే వచ్చిన దగ్గర నుంచి తెగ చూసేస్తున్నాను మీ పాడు బుద్ధి పోవాలని. ఇలాంటివన్నీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మేము అన్నయ్యలు అంటే మీరు కూడా అన్నయ్యలే. హలో, నువ్వు ఏమంటావు? సుధీర్ అన్న అంటావు. నేనెందుకు అంటాను? సుధీర్ అన్న అనవాలి బయట అనవా? అది కూడా మనందరికి అన్నయ్యే. ఆది అన్నయ్య, ఆది అన్నయ్య. ఏంటయ్యా సిద్ధు ఒక నిమిషం, డైరెక్ట్ గా అడిగేద్దాం. వీళ్ళని అడగడం ఎందుకు? మేఘ్నా, నీకు ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఏమవుతారమ్మా? అంటే వీళ్ళిద్దరూ భయపెడుతున్నారు మేడం కళ్ళల్లో చూసి. చెల్లెల్ని భయపెట్టడానికి సిగ్గు లేదురా? మీ చెల్లెలు నేనెందుకు భయపడతానయ్యా బాబు? చెప్పు మేఘ్నా, నన్ను చూసి చెప్పు. అన్నయ్యలే అవుతారు మ్యామ్, అన్నయ్యలే అవుతారు మ్యామ్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. నిజంగా ఇప్పుడు మీ ఇద్దరం నేను అది అన్నిలో మీకు అయ్యా ఇద్దరం అనలేదు, నిన్న అనంది మేఘన. ఆది గారు వెళ్ళండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేనేమన్నా అన్నాను వాళ్ళని. ఇప్పుడు ఆది నీకు మీ ఇద్దరు అన్నిలో కాదు చెప్పు, ఇంకేవద్దు. ఓకే అన్నయ్యలే. చిల్లమ్మా ఫిక్స్. నెక్స్ట్ అమ్మా నువ్వు చెప్పు. ఆది మీరు అన్నయ్యలే. ఓకే అమ్మా. ఇద్దరు చెల్లెలు వచ్చారు, రేపు నుంచి ట్రాక్ చూడు మారిపోద్దాం. ఇడేమవుతాడు నీకు? చెప్పు అన్నయ్యనా, చెప్పు, ఒప్పుకోవా? చెప్పు సుధీర్, ఏం చెప్పను? నన్ను అడుగుతండి, ఏం చెప్పలేం. ప్రతిదీ నువ్వేం చెప్పలేం సార్, చెప్పు. ఈ అమ్మాయి నాకు తెలియదు, ఆవిడేమంటారు నాకేం తెలుసు. అమ్మా మీరు అన్నయ్య అయితే మీకు సుధీర్ ఏమవుతారో అది. నేనే ఈడి బావవుతా అంటే నీకు బావనవుతా. అమ్మో అమ్మో. నాకు ముగ్గురు చెల్లెలు వచ్చారా? ఏ నాకు కాదు, మీకు. మీ ఇద్దరికి. అసలు నేను అక్కడికి రాలేదు, నాకు తెలియదు. అందరికి చెల్లెళ్ళమ్మా, హ్యాపీగా కూర్చోండి మీరు. అంతే. చెల్లిపోని బంధం మీరమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం మీరమ్మా. మరి ముందుగా అందరికంటే చిన్నవాడైన నరేష్ ని సన్మానించబోతున్నాను. తప్పుడు తెచ్చారు, కచ్చిప్ తెచ్చి కరెక్ట్గా ఉండేది దానికి. మరి మన నరేష్ గురించి ఒక 2 ముక్కలు ప్రేమతో. చికెన్ ముక్కల, మటన్ ముక్కల. ఎవరైనా కామెడీ చేయాలంటే పంచులు ప్రాసులు కావాలి. మరి వీడికి ఒంటి మీద ప్యాంటు షర్ట్ ఉంటే చాలు, మనం నవ్వలేక చావాలి. వీడుండేది ఇంతే, వీడి కామెడీ ఉండేది కూడా అంతంతే. వాడే నాటి నరేష్. మన షోలో వీడి లొల్లెక్కువ, బట్ ఆడికి అది తక్కువ. అదే పేమెంట్. వీడు బాగా లేచి, వాడు కామెడీ మొత్తం గజిబిజి, అయినా ఉంటాడు బాగా బిజీ. కామెడీ కోసం చేస్తాడు ఫైట్. పాపం అమ్మాయిలేమో ఉండరు వీడి హైట్. పాపం అమ్మాయిలేమో ఉండరు వీడి హైట్. మనం తీసుకోవాల్సిందే వీడి పెళ్లి లైట్. ఎలా గడుస్తుందో రోజు నైట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో వీడి గ్యారంటీ. ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఎత్తుకుంటుంది వీడి ఆంటీ. ఇలాంటి మీరు స్టేజ్ మీద చెప్పకూడదు. సరే నరేష్ గారు, ఇది మా హృదయపూర్వకంగా గౌరవప్రదంగా మిమ్మల్ని మెచ్చుకున్న పదాలు. ఎలా అనిపించింది మీకు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఓకే, 1 టైం వాచబుల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే అమ్మా. మా ఊరు వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నేను ఒకరు సన్మానం చేయాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మీరే తెలుస్తుంది నా దేవుడు ఎవరని. ఎవరు రా గుడి ముందు గీతను కట్టారు? ఇదేంటి నాకేసిన అన్ని మీ ఊడికి ఎత్తున్నారు? నీకు సన్మానం అయిపోయిందా? అయిపోయింది. 1 టైం వాచబుల్ అన్నావుగా, మూసుకొనుండు. ఏం చెప్పమంటారు నా దేవుడి గురించి? ఎవడైనా జీవితంలో పైకి వచ్చిన తర్వాత చెప్తాడు నా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి, కానీ అన్న పైకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో మలుపులు కాదు, అన్ని తలుపులే తలుపులే. వర్షం వస్తున్నప్పుడు ఆకాశంలో మెరుపు వస్తుంది, కానీ ఆ మెరుపు చూసేటప్పుడు అన్నకు కావాల్సింది మాత్రం పరుపే పరుపే.
ఎవరు చెప్పాడండి ఎండాకాలం వేడిగా ఉంటుందని? ఒక్కసారి సుధీర్ అని పక్కకెళ్ళండి. సంవత్సరంలో 12 నెలలు 365 రోజులు అన్న వేడిగా ఉంటాడు. ఎండాకాలంలో ఆవకాయ, సుధీర్ అన్న నా గుండెకాయ. మనకు పెట్టారు క్యారీవన్, వెస్ట్ ఇండీస్ లో ఉంటారు సుధీర్ అన్న ఫ్యాన్. క్యారేవాను ఫ్యాన్. ఇటలీ, జర్మనీ అన్ని దేశాల్లో ఫ్యాన్స్ పెట్టుకున్నాం కామెంట్లు పెట్టడానికి. నీ తాకిడి తట్టుకోలేక కామెంట్లు ఆఫ్ చేశారన్న, అదన్నా నీ రేంజ్. ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మరి రాత్రి అయింది, వేటాడడానికి వెళ్తావా? ప్రోగ్రామ్ మధ్యాహ్నం వస్తుంది. అదే ఈ రాత్రికి వెళ్తావా అని చెప్తున్నా. చివరిగా ఒకే ఒకటి చెప్తున్నా, శ్మశానం ముందు ముగ్గుండదు. ఎవడు సుధీర్ అన్న మీద పంచులేసినా ఆయనకి సిగ్గుండదు. అలానే వచ్చిన సభ్యుల కోసం మా ఆది అన్న వచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయి. మేము జంటగా వస్తున్నాం సన్మానం చేయడానికి. జంటగానే వెళ్తారా? జంటగానే. కూర్చోన్నా ఇవ్వాలిగా. ఇది నీకే బొక్క, మళ్ళీ నేను చెప్పేవాడికి ఎందుకు లేక. నేను చెప్పబోతుంది మన నెక్కర్ నారాయణ గురించి. అది చివరున్నాడు మనోడే. కరోనా వస్తే వస్తుంది తుమ్ము, ఆ చివర తలకాయ లేనోడే మన ఎమ్ము. వాడికి లేదు దమ్ము, అయినా తింటున్నాడు కంపెనీ సొమ్ము. దయచేసి వాడు చేసింది కొంచెం ట్రిమ్ము. ఇక తర్వాత మా ఆవిడ మాతో వచ్చిన పేరు చెప్తా. వర్ష వల్ల వచ్చింది వీడికి ఫేము, వర్ష లేకపోతే వీడికి షేము. వర్షం వస్తే వస్తుంది మెరుపు, వర్ష వస్తే వీడు అవుతాడు ఎరుపు. కంపెనీకి వీడు పట్టిన కురుపు, అబ్బా వీడి గురించి చెప్పి వచ్చింది నాకు అలుపు. సరే మన ఇద్దరం వెళ్ళి తలుపు. నువ్వు ఈవెంట్ అంతా ఆయన పక్కనే ఉంటే ఖచ్చితంగా ఏంటో పులుపు. ఇప్పుడు ఊరు నుంచి రామ్ ప్రసాద్ వస్తున్నాడు సన్మాన కార్యక్రమం కంటిన్యూ చేయడానికి. ఇది మీకోసం మేడం, ఇది మీకు అందంగా పొగుడుతున్నాం. వర్షం వస్తే వస్తుంది ఇంద్రధనుసు, ఎప్పుడు అందంగా ఉండేది మా ఇంద్రజ గారి మనసు. ఆకాశంలో ఉండేది చందమామ, ఈ సెట్ లో ఈవిడికన్నా అందంగా ఉండేది ఎవరమ్మా? ఆవిడ మెడలో ఉండేది నెక్లెస్ గొలుసు, అది రెంట్కి తెచ్చారని ఆవిడ తెలుసు. ప్రేక్షకులందరికీ ఆవిడ తెలుసు, అందుకనే ఆవిడ దాస్తుంది ఆవిడ వయసు. పిల్లలకు కావాలి తల్లిజోల, నేను రోజు చూస్తాను యమలేలా. ఆకాశంలో ఉండేది నిండు జాబిలి, ఈ శ్రీదేవి డ్రామాకి ఆవిడే విండి జాబిలి. శ్రీదేవి డ్రామా కంపెనీలో సన్మానం చేయడానికి మా నౌకరాజును ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. ఈరోజు నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా పృథ్వీ గారే. ఆయనకి సన్మానం చేసి నా మాటలో ఒక 2 ముక్కలు. సార్ ఫస్ట్ ఇలాగ ఇయ్యా అని చేపట్టుకుంటావు. అయ్యో అయ్యో అలవాట్లు వేసేసినట్టున్నావు ఆయన మీద. అయ్యో మా పృథ్వీ గారి గురించి ఒక 2 ముక్కలు. ఆయన ఎన్నో కంపెనీల్లో చేశాడు, కానీ మన కంపెనీ దగ్గర ఆగిపోయాడు. అది ఆయన మంచితనం కాదు, మన డైరెక్టర్ల గొప్పతనం. మొన్న ఈవెంట్ లో చేశాడు ఆయన గోల, ఇంకా తప్పదనుకుంది మళ్ళీ మాల. అందుకే పిలుస్తుంది మళ్ళీ ఇలా. ఈ మాత్రం దానికి ఈవెంట్ లో ఉంచాలా? అయినా అందరూ ఆయనకి తల వంచాలా? సరిగ్గా రాకపోతే నీకు దించాలా? అమ్మ దానమ్మో బత్తాయో అన్నాడు, ఆ తర్వాత బత్తాయి పొలం అమ్ముకుని వస్తాడు. మన జబర్దస్త్కి ఇన్ని రోజులు సక్సెస్ అవుతుందంటే దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ దిష్టి తగలకుండా అడ్డుకునే ఒకే శక్తి సుధాకర్. జబర్దస్త్ కు దిష్టి చుక్కలు అంటాడు. మరి ఆ చుక్కను పొగడాలంటే ఆఫ్ మైండ్ మా ప్రసాద్ వస్తున్నాడు. ఢిల్లీలో ఉంటుంది ఇండియా గేటు, ఈ షోకి ఈయనే గ్రేటు, ఈ విషయం నేను చెప్పడం నా సిగ్గు సేటు. నేను ఇప్పుడు
ఆయన గురించి ఒక పాట పాడతాను. బంధాలేంటి బంధువులేంటి, ఉన్నోడేంటి లేనోడేంటి, ఉంటే ఏంటి పోతే ఏంటి, అన్న 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 బంధాలేంటి బంధువులేంటి, ఉన్నోడేంటి లేనోడేంటి, సుధాకర్ పాడితే ఏంటి, నేను పాడడానికి నీకు నొప్పేంటి. ఇక సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఊరు తరపున మీ అందరికీ సన్మానం చేస్తాం. బయలుదేరండి. ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డ్ నామినేషన్స్. నాటి నరేష్, వీడికిచ్చే పేమెంట్ రెట్టంత ఉంటే ఈడు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం తట్టంత ఉంటది. నిక్కర్ వేసుకుని వీడు, లిక్కర్ వేసుకుని వీళ్ళ నాన్న స్టూడియో అంతా తిరుగుతుంటే చూసే వాళ్ళంతా స్టూడియో వీళ్ళదేమనుకుంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ నాటి నరేష్. రోహిణి, ఎవరినైనా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బైపోతారు, కానీ ఈవెన్ ఎంత పొగిడినా ఉబ్బదు, ఎందుకంటే ఇంతకంటే ఉబ్బటం కష్టం కాబట్టి. ఈ పాప కళాకండ, మరి నేను పాపి కొండ. ఇండస్ట్రీలో అందరూ ఎంతో మంది వాళ్ళ అందంతో నెట్టుకొస్తుంటే ఈవిడ మాత్రం తన ఆకారంతో ఎంత మందినైనా నెట్టుకురాగలదు. ఆవిడే బుల్లితెర కోవై సరళ రోహిణి. ఇస్మార్ట్ ఇమాన్యుయల్. కొంతమంది ముందు ఒకలా వెనక ఒకలా ఉంటారు, కానీ ఈయన మాత్రం ముందు వెనక ఒకేలా ఉంటాడు. ఇండస్ట్రీలో సునామీ సృష్టిద్దామని వచ్చి ఒక అమ్మాయికి బినామీగా మిగిలిపోయాడు. ఏదైతేనేం పేరుంటే చాలు ఏ పోరినైనా పడేయొచ్చని నిరూపించాడు. ఈస్ నన్ అదర్ దాన్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్. నూకరాజు. ఇతను స్టేజ్ ఎక్కితే అందరూ పెడతారు కేక, అతనే నూక. ఇతని పేరులో రాచుంది, కానీ ఇతడు వేసే పంచుల్లో ఎప్పటికీ పేదరికం ఉంటుంది. ఈస్ నన్ అదర్ దాన్ నూకరాజు. సో ఈ ఓవర్ యాక్షన్ కేటగిరీ నామినీస్ చూసాము. సో ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా లైలా గారిని కోరుతున్నాం. నామినీస్ అయినందుకు హ్యాపీగా ఉందా? వెయిట్ చేస్తున్నారా ఎవరు? అది లైలా గారి చేతుల మీద అవార్డు తీసుకోవాలని నాకు ఎక్కడ పుట్టి పెట్టుంది. మీరు మీ కేటగిరీని లైవ్ లో ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుసా తెలియకుండా. ఓకే, సో లైలా గారు ఓవర్ టు యు. ఎవ్రీబడీ ఇస్ రెడీ. త్వరగా చెప్పండి మేడం, బీపీ ఎక్కిపోతుంది. ఏంట్రా మీకు దండ పెడతా, పేరు చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటా. టెన్షన్ గా ఉందా? లేదు, భయంగా ఉంది. కంగారు పడకు. నువ్వేం కంగారు పడుతున్నా నరేష్? చెప్పండి. ద శ్రీదేవి. 1 సెకండ్. టెన్షన్ గా ఉందా? వాయిస్ చేసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది. సుధీర్ అవార్డ్. ఎవరు లేనప్పుడు చెప్తా. లైలా గారు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీ. ఆర్ యు రెడీ? అమ్మో మేడం, ఎవడు మీకు వచ్చేసలా ఉంది. The award goes to The award in the overacting category goes to 2 seconds. కసి అమ్మ బాబాయ్. Okay, and the winner is Sridevi Drama Company Awards Overaction category. లైలా గారు. and the award goes to Rohini. వాళ్ళ పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. అమ్మా రాజా, నీ కోరిక నెరవేర్చలేకపోయాను. చెప్పేటమ్మా నాన్న,
కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ఎంత పెద్ద ఇప్పుడు లైలా గారు అవార్డు విన్నర్ రోహిణి గారికి అవార్డు ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతాం మేడం. రోహిణి గారు మీ విన్నింగ్ స్పీచ్. అసలు అవార్డు నాకు వస్తుందని అనుకోలేదు. ఎవరు అనుకోలేదు దీనికోసం చెవట వచ్చాను. పందిలా తిని మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారంటే దీనికోసం. కష్టపడ్డారు, దీన్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. మాటలు రావట్లేదు. లేవు, అయిపోయింది, వదిలే. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీ వల్ల నాకు అవార్డు వచ్చింది. అసలు మిమ్మల్ని ప్యాకప్ తర్వాత కలవండి చెప్పి. మ్యామ్, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అవార్డు ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? The experience is horrible. Horrible? Horrible. My face is paining, laughing. ఓహో, ఆ హారిబుల్. అచ్చా, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. It's a Thank pleasure you, having you Sudhir here. Thank you so much, ma'am. Extra Zabardast. Extra Zabardast. రష్మి, ఏంటి మధ్య పొలం పొలంకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే. నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్. ఎరా ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఏంటి వాటం ఏంటి వాళ్ళకం ఏంటి అసలు బాబాయ్, అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదేంటి? పొలం పనులుగా ఏమని పిలుస్తున్నావు? ఏముంది కనబడోళ్ళల్లా పొలంకి వచ్చాను సాయంత్రం. అలా పిలుస్తారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా, ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద అంటే ఏళ్ళెందుకు పెడతావు? అసలు ఏదో అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. అయినా ఏం తెలియకుండా నీ స్టేజ్ లో ఉన్నాను నేను. అన్ని తెలిసండి నీకు? ఏం తెలియదండి. సరే, మొన్న టీవీ ఆన్ అవట్లేదు బాబాయ్ చూడు అని చెప్పను అన్న. టీవీ మొత్తం ఇప్పదీసావు. తర్వాత ప్రాబ్లం ఏమని తెలిసింది? రిమోట్ లో పాడైపోయింది తెలిసింది. సర్లే బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా, కడుపులోనే బాగా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎవరు ఇప్పుడు హాస్పిటల్ ఉందని ఎలా నమ్మాలి నిన్ను? సార్ నువ్వురా నాతో పాటు. నేను వస్తాను పద. తినేస్తాను ఒకటే. ఏంటి ఏదో తినేస్తున్నాను ఏదో అన్నా ఇప్పుడు. ఏంటి సార్ డాన్స్ చేయలేదు మీరు? వాళ్ళు డైలాగ్ లో చెప్పేస్తున్నారా, డాన్స్ కూడా చెప్పేస్తారని భయం చేయలేదు. నర్సా? హాస్పిటల్ బెడ్లు అంటారు, మాదిని వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం. నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత గేమ్ ఆడుతున్నా తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా అని కనుక్కొని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా, అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే. ప్రాబ్లం చెప్పు. గుండెల దగ్గర కూడా కొంచెం బాగా బరువుగాను, పెయిన్ గా. సరే అది సార్ కొంచెం ప్రాబ్లం, మీరే చూసి ఏదో ఒకటి చెయ్యాలి సార్. ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పాటలు కాదండి, స్టెథోస్కోప్. హార్ట్ బీట్ తెలిస్తే మనకి. గుండె చప్పుడు గురించి వెనక తిరిగమ్మా. గుండు ముందు కదా ఉండేది. వెనక తిరుగుతాం, దొరకపోతే ముందుకు వస్తాం.
నీకు ఒకసారి స్కానింగ్ చేయించాలి పద ముందు ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే పడుకో. బాబు వస్తాడు, బాబు వీళ్ళు. అలా పడుకో, ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. పడుకోలేదు మెట్ల మీద వచ్చినప్పుడు స్కానింగ్ ఉంటుంది అక్కడ, అక్కడ ముందు రిపోర్ట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అదే స్కాన్ ఉందని చెప్పడం తీసుకొచ్చి అంతే. ఈ ఓడికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నువ్వు పడుకోయా, నీకు భయం వేస్తే గట్టి పట్టుకో. నన్ను భయం వేస్తే మిమ్మల్ని పట్టుకోవాలా? నేను నా భయం చిన్న పట్టుకుంటా. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకో, అలా చూస్ చేసేస్తా. ఏంటి చూస్ చేసేస్తారా? నువ్వు పైన చూసుకో, ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది, నేను తీసేస్తాను. చూసారా కన్నం చూసారా? కన్నం కదా బొడ్డు. ఈ బొడ్లో మన కత్తిరి పెట్టి ఒకసారి తిప్పి పడుకోండి, ఆపరేషన్ చేస్తున్నా. కొంచెం నార్మల్ గా చేయండి. కొంచెం ఎడుకోండి మోడల్. ఎవరు డాక్టర్ ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి? కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకున్నాను. సక్సెస్. ఫీజు ఇవ్వరా? ఒరే ఆ కత్తిర్లు ఆ సూది దారాలు చూసినప్పుడు అర్థమైందిరా, నువ్వు రావులు పోన సర్టిఫికేట్ కదా, లేడీస్ టైలర్ కదా నువ్వు. అంత గుర్తుపెడితే కరెక్ట్ గా వాసన వాసన అబ్బాయి డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుతుందిరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. సాయంత్రం బయటికి వెళ్ళాలి. డాక్టర్ ఆ రెండు ఒకసారి కత్తిరి తీసుకొని